ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ, శర్మిల గారు ఆస్తులు తగాదులు రోజు రోజుకు వెలుగులేకొస్తున్నాయి. ఏమిటంటే మొన్న వైఎస్ శర్మిల గారు మాట్లాడుతూ అవినాశరెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి వివేకానందరెడ్డి హత్యకు కూతురు కోడాలే కారణము, వాళ్ళే ముందు గుండెపోటు అని చెప్పి తర్వాత మాట మార్చారన్న అవినాశరెడ్డి మాటలకు శర్మిల గారు స్పందిస్తూ అవినాశరెడ్డి గారు చెప్పేటిన్ని అబద్ధాలే. సాక్షి దినపత్రికలో మొదట వచ్చింది ఉదయం 7 గంటలకే గుండెపోటుతో మరణించారు, రక్తం అడుగులో ఉన్న వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించినారని సాక్షి పత్రికలో వచ్చిందని శర్మిల గారు మాట్లాడడం, తర్వాత విజయమ్మ గారు వచ్చి ఆస్తులు ఉమ్మడి ఆస్తులేను, రాజశేఖర్ రెడ్డి మరణించినంత వరకు ఏ ఆస్తులు పంచుకోలేదు, ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులే, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు శర్మిలమ్మ గారి పిల్లలకు సమానంగా చెందాలని విజయమ్మ గారు చెప్పడం, దాని తర్వాత వైసీపీలో కొంతమంది పేటీఎం కుక్కలు ముందుకొచ్చి ఆస్తుల మీద, వాళ్ళ కుటుంబ ఆస్తుల మీద ఎలా అంటే అట్లా మాట్లాడడం కూడా జరిగింది. ఈ వైసీపీలో ఉండే కొంతమంది పేటీఎం బ్యాచ్లు వాళ్ళ ఇంట్లు తగరాదులను కూడా, వాళ్ళ ఇండల్లో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలను కూడా ముందుకొచ్చి విజయమ్మ గారి మీద, శర్మిలమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద ఎలా అంటే అట్లా మాట్లాడుతున్నారు. వైసీపీలో ఉండే రోత బ్యాచ్ ఉంటుంది కొంతమంది, వాళ్ళకి అదే పని. తర్వాత దీని మీద శర్మిలమ్మ గారు మాట్లాడుతూ మా అమ్మ రాసిన లేఖపై మాట్లాడే దమ్ము జగన్కు లేదు, కుక్కలతో మరిగిస్తుండు, ఇతరుల ఆస్తిని అనుభవిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారే, వివేక హత్యపై నిజాన్ని చెప్పినందుకే సైతాన్ సైన్యం దాడి చేస్తుంది, కొంతమంది సైతాన్ పేటీఎం పిచ్చకుక్కలు మా మీద దాడి చేస్తుంది, విజయమ్మ గారు చెప్పినవి నిజాలు, ఉమ్మడి ఆస్తి నలుగురు పిల్లలకు సమానము, నా పిల్లలకు ఎంత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు కూడా అంతే, ఆస్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నారని శర్మిల గారు చెప్తున్నారు. గుండెపోటు కథనంపై వాస్తవాలు చెప్పాల్సింది భారతి అవినాశరెడ్డిలే, ఎందుకంటే వాళ్ళకే ముందు తెలుసు. సాక్షి దినపత్రికలో ఉదయం 7 గంటలు కాకముందే గుండెపోటుతో మరణించిన అవినాశరెడ్డి వివేకానందరెడ్డి అని ఎలా రాశారు, ఎలా వేశారు, సాక్షి దినపత్రికకు ఎవరు చెప్పారు? కాబట్టి ఈ విషయం ముందు భారతీ గారికి అవినాశరెడ్డికే తెలుసు, గుండెపోట లేదా గొడ్డెల పోట అని. ఆస్తుల కోసం అయితే ఆంధ్రలా కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టేదాన్నా, నాకు ఆస్తులు కాదు మానవత్వం కావాలి, నాకు రావాల్సిన వాటే రావాలని వైఎస్ శర్మిల గారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ ఆకాంక్షను ఆయన సజీవ అర్ధభాగం లేఖ ద్వారా వెల్లడించింది. ఆమె సంతకం నిజమని జగన్కు తెలుసు, అయినా ఇతరులతో మాట్లాడిస్తున్నారని శర్మిలమ్మ గారు బాధపడుతున్నారు. ఎందుకంటే సైతాన్ సైన్యం అంటే వైసీపీలో ఉండే పేటీఎం కొంతమంది ఉంటారు, పేమెంట్ తీసుకొని వాళ్ళ కుటుంబ సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవడానికి ఇలాంటి పేటీఎం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఆస్తులు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. రేపొద్దున తల్లి, అన్న, చెల్లెలు, తల్లి అందరూ ఒకటి అవుతారు. అప్పుడు వాళ్ళు మీ పరిస్థితి ఏమిటి? మాట్లాడేటప్పుడు కూడా ఆడపిల్లలను చూసుకోవాలి. విజయమ్మ గారంటే రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ సతీమణి గారు, శర్మిలమ్మ గారంటే రాజశేఖర్ రెడ్డి గారి కూతురు, వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలా? ఆ గౌరవాన్ని వైసీపీలో ఉండే అందరూ కూడా గుర్తించుకోవాలి. సునీతమ్మ గారు తండ్రి చనిపోయి రోడ్డు మీద తిరుగుతూ, న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు వరకు తిరుగుతూ, ఆడకూతురైనా సరే మా నాన్నకు అన్యాయం చేసిన వాళ్ళని వదలను అని ఆయన తిరుగుతూ ఉంది. అలాంటి ఆడబిడ్డలు మనం ప్రోత్సహించాల్సింది పోయి వైసీపీలో కొంతమంది కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తున్నారు. దీని మీద శర్మిలమ్మ గారు ఒకటే అంటున్నారు, సైతాన్ సైన్యము మా మీద దాడి చేస్తుంది, వైసీపీలో ఉండే సైతాన్ సైన్యము మా మీద దాడి చేస్తుందని శర్మిలమ్మ గారు అంటున్నారు. ఇంకా ఏమిరంటే వైఎస్ సజీవ
అర్ధభాగం విజయమ్మ రాసిన లేఖపై మాట్లాడే దమ్ములేని జగన్ తన పార్టీ నేతలతో లేదా కుక్కలతోనో వారితో మురిగిస్తున్నాడని శర్మిలమ్మ గారు మండిపడుతున్నారు. ఏమరంటే కొద్ది రోజుల క్రితం విశాఖలో తాను మాట్లాడుతూ సునీతపై అవినాష్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలు ఖండించారని, ఇదే పెద్ద నేరమైందని అన్నారు. తాను వివేక హత్య గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వివేక హత్యకు గురైన రోజు ఉదయం 7 గంటల నుంచి జగన్ మీడియాలో గుండెపోటుతో చనిపోయారంటూ పదే పదే వార్తా ప్రసారమైంది. ఈ సమయంలో అక్కడ ఉంది అవినాష్ రెడ్డి, జగన్ మీడియా ప్రతినిధులే. అప్పటికి సునీత హైదరాబాద్ నుంచి బయలుదేరనే లేదు. వాస్తవది కాగా దీనికి భిన్నంగా అవినాష్ రెడ్డి గుండెపోటు కథ సునీత అల్లించిందంటూ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నారు. నిజం తెలిసిన వ్యక్తిగా నేను దానిపై మాట్లాడాను. ఒకవేళ దీనిపై మాట్లాడాల్సి వస్తే అవినాష్ రెడ్డి లేకపోతే జగన్ మీడియాను నడుపుతున్న భారతి మాట్లాడాలి. దీనిపై మాట్లాడే దమ్ము లేక వైసీపీ నేతలతో ఆస్తుల గురించి మాట్లాడిస్తున్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజం చేయించి అనుకుంటున్నారు. కానీ సత్యాన్ని ఎప్పటికీ దాచలేరు. ఆస్తుల గురించి పదే పదే మాట్లాడుతున్నానని, జగన్ జైలుకి వెళ్ళడానికి నేను కుట్ర చేశానని, చంద్రబాబుతో నేను సునీత చేతులు కలిపామని ఏదోదో ఊహించుకొని మాట్లాడుతున్నారు కొందరు సైతాన్ బ్యాచ్లు అని శర్మిలమ్మ గారు చెప్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాల్సిన అవసరం నాకు లేదు. ఏరే వాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్న జగన్, నేను కాదు. ఆస్తులే నా అజెండా అయితే నేను జగన్ సంతకం చేసిన ఎంఓయూని ఎప్పుడూ బయట పెట్టేదాన్ని. నా చేతిలోనే ఉన్న ఎంఓయూని నేను బయట పెట్టలేదు. ఆస్తి కోసం కోర్టుకు ఎక్కలేదు. ఆస్తులు నా లక్ష్యం కాదు. సరస్వతి షేర్ల కోసం అమ్మపై కోర్టుకు వెళ్ళిన జగన్ ఆ ఎంఓయూని కోర్టులో సబ్మిట్ చేశారు. ఆయన మూలంగానే అది ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆస్తులే ముఖ్యం అనుకుంటే ఆంధ్రాలో కూడా తెలంగాణలో పార్టీని స్థాపించేదాన్ని కాదు. వైఎస్ ఆశయాల కోసం రాజకీయాల్లో ఉన్నాను. తన యావదాస్తి నలుగురు మనవళ్ళు మనవరాలకు సమానంగా చెందాలన్న వైఎస్ ఆకాంక్షను విజయలక్ష్మి సంతకం చేసి లేఖ విడుదల చేశారు. ఆస్తుల పంపకంలో జగన్ తన మేనల్లుడు మేనకోలడికి అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఇంకా గ్లోబల్ ప్రచారం ఆపాలన్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే మెరుగుడం కుక్కలు సైతం అనుకోవాలి. లేఖ నిజం కాదని, ఆమెతో బలవంతం చేసి సంతకం చేయించారని సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుంది. ఇన్నాము. నిజంగానే సంతకం పెట్టకపోతే ఆమె బయటకు వచ్చి దానిని చెప్పలేరా? లేకపోతే జగన్కు ఫోన్ చేసి అడగలేరా? మీడియా ప్రతినిధిని పంపించి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. నిజమేమిటో తెలుస్తుంది కాబట్టే జగన్ మాట్లాడడం లేదు, మాట్లాడే దమ్ము లేదు అని వైఎస్ షర్మిల గారు మాట్లాడుతున్నారండి. వైఎస్ షర్మిల గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, జగన్కు మాట్లాడే దమ్ము లేదు, కుక్కలతో మరిగిస్తుండు. వివేక హత్యపై నిజాన్ని నేను చెప్పినాను కాబట్టే వైసీపీలో సైతాన్ బ్యాచి మా మీద విషప్రచారం చేస్తుంది. నాకు ఆస్తులు ముఖ్యం కాదు. ఆస్తులే ముఖ్యం అనుకోనంటే నేను తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టిందును, ఆంధ్రాలో పార్టీ పెట్టి ఉండేదాన్ని కదా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలమ్మ గారు అనేక విమర్శలతో ముందుకొచ్చారండి. దీని మీద జగన్కు మాట్లాడే దమ్ము లేదని, కుక్కలతో మరిగిస్తున్నాడని, వివేక హత్యపై నిజాన్ని అవినాష్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికే తెలుసని, అందుకనే సాక్షి టీవీలో 7 గంటలకే గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారని చెప్పారనేది కూడా వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.